రైతు సోదరులందరికీ నమస్కారం. మా విలేజ్ వచ్చేసి రాయపాడు విలేజ్, మోతే మండలం, సూర్యాపేట జిల్లా మాది. మేము గత 6-7 సంవత్సరాల నుంచి మిర్చి సాగు చేస్తున్నాం. పోయిన సంవత్సరం ఆరుద్ర 52 స్పైస్ వేజ్ వాళ్ళది ఆరుద్ర 52 స్పైస్ 52 ఆ ఇత్తనం మేము పోయినసారి పెట్టాం. మంచి దిగుబడులు వచ్చినాయి. కాయ సైజ్ అయినా నాణ్యత అయినా జెండా పాట బాగుంది. అదే లాస్ట్ ఇయర్ పెట్టినామని ఈ సంవత్సరం గిట్ట అదే విత్తనం తెచ్చి పెట్టాం. అసలు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ తోట బాగుంది. గ్రోత్ అయినా, పూత అయినా, పింద అయినా బాగుంది. కాయ సైజు కూడా బాగుంది. లాస్ట్ ఇయర్ గిట్ట పత్తి 3 సార్లు మార్కెట్కి పోయినా కూడా 3 సార్లు జెండా పాటే పడ్డది. ఈసారి గిట్ట కాయ నాణ్యత బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాణ్యత బాగుంది. కొమ్మకుళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొమ్మకుళ్ళు కొంచెం వెల్టునైనా కొమ్మకుళ్ళుగా తట్టుకునే శక్తి వైస్ వేస్ గింజలకు ఉంది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ తెచ్చేసినామని ఈ ఇయర్ గిట్ట అదే గింజలు తెచ్చి మళ్ళీ వేసినాం. బాగుంది. ఆ పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా బాగుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనం తోట మొత్తం 2 ఎకరాలు వేసినాం. లాస్ట్ ఇయర్ 1 ఎకరం వేసినాం. ఈసారి ఇంకా 1 ఎకరం పెంచి 2 ఎకరాలు వేసినాం. 2 ఎకరాలు గిట్ట స్పైస్ 52 ఆరుద్ర వాళ్ళదే పెట్టినాం. బాగుంది. ఇక్కడ చూసినా గిట్ట గుబ్బలు గిట్ట లేవు, గుబ్బలు లేదు, వైరస్ లేదు. వైరస్ తట్టుకునే శక్తి గిట్ట ఉంది. కాయ గిట్ట సైజు గిట్ట పడ్డ కాయ పడ్డట్టే పింద. నెక్స్ట్ కాయ సైజు గిట్ట బారుంది. ప్రతి ఒక్క పూత పింద అవుతుంది. నెక్స్ట్ కొమ్మకులుడు చాలా తక్కువ, కొంచెం రోగాల గిట్ట తట్టుకునే శక్తి ఉంది. అందుకనే పోయినసారి ఎకరానికి 30-32 క్వింటాల దాకా తీసినాం. ఈసారి గిట్ట ఖచ్చితంగా 30-32 తీస్తామని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్క రైతు పెట్టుకునే వెరైటీ అండి ఇది స్పైస్ 52 ఆరుద్ర. పెట్టుబడి కూడా చాలా తక్కువ. ఇప్పటి వరకు పెట్టుబడి చూసుకుంటే చాలా తక్కువ. పైన మందులైనా కింద పెట్లేదరైనా చాలా తక్కువ వేసినాం. మా ఊర్లో పోయినసారి ఒక 2-3 రైతులే తెచ్చినాం. ఈ ఇయర్ మొత్తం చాలా మంది మా చుట్టుపక్కల రైతులు మొత్తం స్పైస్ 52 ఆరుద్ర హనుమాన్ సీడ్స్ శేఖర్ సార్ దగ్గరికి పోయి అందరూ అక్కడనే తెచ్చుకోవడం జరిగింది. స్పైస్ 52 ఆరుద్ర చాలామంది అయ్యారు. పోయిన సంవత్సరం 2-3 వేస్తే ఈ సంవత్సరం 30-40 మంది అయ్యారు. మా చుట్టుపక్కల మొత్తం చూసుకుంటే స్పైస్ 52 ఆరుద్ర అని చాలామంది రైతులు వేసారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే కాయ మాత్రం చెట్టు మొత్తం గ్రోత్ మొత్తం ఎదిగినాక కాయ అంతా ఒక్కసారే పడడం జరుగుతుంది. అది దాని యొక్క గుణం. అంటే అది దగ్గర కనుపులు కాపు ఎమ్మట పూత మొత్తం పింద కావడానికి చాలా సహకరిస్తుంది తోట. 2 ఎకరాల బిట్లో ఎక్కడ చూసుకున్నా కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా కూడా ఒక్క గుబ్బ చెట్టుకి లేదు. ఒక 5-6 చెట్లు అయితే కామన్గా, 5-6 చెట్ల కన్నా ఎక్కువ అసలు గుబ్బ చెట్లే లేవు. బ్రాంచెస్ మాత్రం మస్తు, సైడ్ బ్రాంచెస్ సూపర్ ఉన్నాయి. కాయగిట్ట నాణ్యత అసలు కాయగిట్ట సైజు నెంబర్ 1 సైజు ఉంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ గిట్ట కాయగిట్ట బాగా సైజు వచ్చింది. మందులు గిట్ట చాలా తక్కువ వేసినాం. అందువల్లనే ప్రతి ఒక్క రైతులు గిట్ట పెట్టుకోదగిన విత్తనం అని చెప్పొచ్చు. చాలామంది రైతులు అడుగుతారు ఎక్కడ మా తోట చూసినాక ఎక్కడ తెచ్చారు స్పైస్ 52 ఎక్కడ తెచ్చారు గింజలు అయ్యేదంటే ఇక్కడ ఖమ్మంలో తెచ్చినా శ్రీ హనుమాన్ సీడ్స్లో తెచ్చినామని చెప్పడం జరిగింది. వేరే రకాలు గిట్ట వేసుకున్నారు. వేరే రకాలు వేసుకున్న గిట్ట కొంచెం వైరస్ టాలరెన్స్ కొంచెం వెల్ట్ వచ్చి కొన్ని తోటలు వెల్ట్ వచ్చినాయి, కొన్ని తోటలు గుబ్బలు వచ్చినాయి, కొన్ని తోటలు కొద్దిగా గ్రోతింగ్ తక్కువగా ఉండడం జరిగింది. అదేవిధంగా అయితే ఈ స్పైస్ 50 చూసుకున్నైతే 2 ఇయర్స్ నుంచి ఇదే వేస్తున్నాం. ఖచ్చితంగా మళ్ళా ఇదే ఖచ్చితంగా అనుకుంటున్నాం. బాగుంది, గ్రోత్ బాగుంది, కాపు బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర గనుపులు మనం కొట్టిన ప్రతి ఒక్క మందైనా తక్కువ కాస్ట్లో పెట్టినా గిట్ట ఎక్కువ రిజల్ట్ ఉందన్న. ఈ సంవత్సరం చాలా వర్షాలు వచ్చినా గిట్ట మొక్క ఆ వర్షాన్ని తట్టుకొని కొంచెం చనిపోకుండా ఆరోగ్యంగా వేరు వ్యవస్థ గిట్ట మంచిగా ఆరోగ్యంగా ఉండడం జరిగింది. పూత అంతా పిందగా కావడం జరుగుతుందన్న. ఈ యొక్క వెరైటీకి తెగుళ్ళు అనేది చాలా తక్కువ అన్న. వేరే వెరైటీకి ఇప్పుడు ఈ 2 ఎకరాల తోటలో కొమ్మకుళ్ళనే లేదు. అదే వేరే రైతు కొమ్మకుళ్ళకి ప్రతి ఒక్క రైతు 2-3 సార్లు మందు కొట్టడం జరిగింది. దీనికి ఒకసారి కొమ్మకుళ్ళుడికైనా తెగుళ్ళకైనా ఒకసారి కొట్టడం జరిగింది. అదైనా చూడండి ఎక్కడైనా కొమ్మకుళ్ళు కనిపిస్తుంది. తోటలో మొత్తం తిరిగి చూసుకున్నా కూడా కొమ్మకుళ్ళు అసలు ఎలాంటి కొమ్మకుళ్ళు లేదు. వెల్టుని తట్టుకుంటుంది, ఫంగిసైడ్ని తట్టుకుంటుంది. నెక్స్ట్ ఏంటంటే మన పక్కన ఉన్న తోటల పెట్టుబడి కన్నా ఈ పెట్టుబడి ఒక 2 ఇంతులు తక్కువనే అనుకోవాలి. మనం కింద వేసే మందులు గిట్ట ఎప్పుడైనా దమ్ముకు ఒక 3 లేదా 4 కట్టలు వేయడం జరుగుతుంది. లాస్ట్ పార్ట్ గిట్ట 5 కట్టలు 6 కట్టలు వేయడం జరిగిందన్న. కానీ చెట్టు మాత్రం మస్తుగా చుట్టూ బ్రాంచెస్ చెట్టు ఎదుగుదల కూడా బాగుందన్న. ఎదుగుదల బాగుంది. ప్రతి ఒక్క రైతు వేసుకోవాల్సిన విత్తనం బాగుంది. దిగుబడి గిట్ట మంచిగా వస్తుందని ఆశిస్తున్నాను నేను. గత 4 నెలల క్రితం వానలు చూసి అసలు మొత్తం అటు ఊటబట్టి పోయిద్ది అనుకున్న తోట అన్న. అసలు తోట పోయిద్ది అనుకున్నా కూడా ఇక పోయింది ఉండదనే ఒక ఉద్దేశంతో ఇక పిండి కట్టలు వేసి మందు పాడు చేయడం వల్ల అసలు పోయిన తోట అనుకునేది కోలుకొని ఇట్లా అయిందన్న. అంటే ఇక విత్తనం ఉన్న వెరైటీగా కోలుకోవడం జరిగింది. తోట ఈ ఎత్తుగా ఇట్లా పోయింది అనుకున్న పక్కనున్న తోటలు చాలా 2-3 తోటలు గిట్ట ఊటబట్టి వానలు రావడం వల్ల కొంచెం వెల్ట్ వచ్చిపోయినాయి. కానీ విత్తనం అనేది కొద్దిగా వాన తీవ్రత దగ్గర తట్టుకొని ఈ ఎత్తుగా ఈ స్టేజ్కి వచ్చిందన్న. ఈ టైంలో ఈ స్టేజ్ ఉంది. ఏసీ ఇప్పటికీ 75 రోజులు 80 రోజులు అవుతుందన్న తోట. ఇంకొక 20 డేస్లో మనం
ఖచ్చితంగా ఫస్ట్ కాపు కోయొచ్చు అన్న. ఎలాంటి కాయమచ్చ అలాంటిది లేదు, ఫంగిసైడ్ వాడినాం, కాయమచ్చ గిట్ల లేదు, బాగుంది. పోతుంది అనుకున్నాం, వర్షాలకి ఆ తోట నిలబడ్డది, కాపు గిట్ట సెట్ అయిపోతుంది. 20 రోజుల్లో మంచి కాపు సెట్ అయిపోద్ది. ఆల్రెడీ కాపు సెట్ అయింది, ఫస్ట్ కాపు సెట్ అయింది. 20 రోజుల్లో ఫస్ట్ కాపు కోస్తే రెండో కాపుకి రెడీగా అయిద్దని అనుకుంటున్నా. పోద్ది అనుకున్న తోట గిట్ట ఇప్పటివరకు అయితే కూలుకొని ఇట్లా ఉందన్న, బాగుంది. స్పైస్ 52 ఆరుద్ర.